నాలో వెలుగుతున్న అమ్మకు నారాయణ స్మరణపూర్వకంగా నమస్కారాలు అర్పించుకుంటూ గతం కన్నా ఒక ఇంటర్ ఎక్కువయ్యారు ఇక్కడ. పూర్వం చేసినటువంటి పూజల కన్నా మా ప్రభుకు ఇంకొక రెండు పుష్పాలు రెండు హారతులు ప్రత్యేకమైనవి. అమ్మవారి యొక్క నిండు తనం తాను అందరికీ పంచడం కోసం ఒకే దగ్గర అన్ని స్వరూపాలుగా తాను భాషించడం కోసం గురు దత్తాత్రేయ స్వామిని సాయిబాబాను ఇక్కడ పిలిపించుకుని అమ్మ నిలిపింది. అలా నిలిపి ఈరోజు బృహత్తరమైనటువంటి దర్శనాన్ని ఈ మధ్యకాలంలో పూర్వాషాఢ కొంచెం పూర్ అవుతుంది అని నాకు వర్తమానం అక్కడక్కడ సంగారెడ్డి వాళ్ళు మిగతా వాళ్ళు కూడా అనడం వినిపించే దశలో అమ్మ మళ్ళొకసారి మనకు పునరుత్తేజం కలిగించేందుకు తన స్వరూపాన్ని చూపిస్తుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మరి ఈ గ్రామ పురోహితుడు సభాపతి వాళ్ళు అయినటువంటి సుగుణమ్మ, సుగుణాబాయి అంటారో ఏమంటారో అని నేనైతే అమ్మ అంట. అమ్మ తనకు తోచినటువంటి భావాలను ఆ భగవత్ సమర్పణలో కీర్తన స్వరూపంలో చేస్తూ సుగుణామృత సంకీర్తనహరి అనేటువంటి ఒక పుస్తకాన్ని అమ్మ చేత రచించి ఆవిష్కరించింది ఈరోజు. అందుకు అమ్మ యొక్క ప్రేమ అనుగ్రహం ఆ అమ్మ మీద ఉన్నట్టు లెక్క. ఇక్కడ సంగారెడ్డి పురోహితులు వాళ్ళే కనుక వాళ్ళు ఏం చేసినా పురాణికంతా హితం అవుతుంది. కాబట్టి లోకమంతా మంచి ఉండుగాక అని నారాయణ స్మరణ పూర్వకంగా అమ్మను ప్రార్థిస్తూ చక్కటి కార్యకలాపం ఈరోజు శాకంభరి అలంకారం చేసినారు. నిన్ననే వరదల్లో సరస్వతి మాత దేవి శరణ సన్నిధిలో శాకంభరి మహోత్సవం జరిగింది. అప్పుడెప్పుడో 5 సంవత్సరాల కింద అనుకున్నటువంటి అమ్మవారి మీద నామాలు రాయాలని అమ్మ సంకల్పిస్తే 105 నామాలు రాయాలని నేను ప్రారంభం చేశాను. 5 సంవత్సరాలుగా జరుగుతూ మన కాశీ వెళ్ళినప్పుడు ఏకధారగా 105 నామాలు అనుకుంటే 405 నామాల వరకు ఆ యొక్క 85 శ్లోకాల రూపంలో అమ్మవారి నామాలను చేయడం జరిగింది. అవి నిన్ననే అమ్మవారికి మీ అందరి తరఫున నేను సమర్పణ చేస్తున్నాను. విద్యా సరస్వతి మాతకు ఇప్పటి వరకు విద్యా సరస్వతి మాత ప్రతిష్ఠితమై 30 సంవత్సరాలైనా నామార్చన కేవలం సరస్వతి నామాలతో చేస్తున్నారని, కేవలం విద్యా సరస్వతి కానీ కేవలం కృష్ణి కానీ లేదని, అమ్మ అనుగ్రహంలో లభించిందని అందరూ అనుకుంటుంటే గురువుగారి దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని అక్కడ నేను చూడడం జరిగింది. అది మీ అందరితో పంచుకుంటున్నాను. అక్కడ శాకంభరి మహోత్సవం వచ్చేసరికి ఇక్కడ శాకంభరి మహోత్సవం వాస్తవంగా అమ్మవారికి అన్ని కూరగాయలు చేసి అలంకరించినాం. అమ్మవారికి శాకంభరి ఎప్పుడు చేశారో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవి భాగవతాన్ని అతి శ్రద్ధగా విన్నటువంటి వారు ఇక్కడ ఉన్నారు. కనుక ప్రపంచంలో ఎప్పుడైతే అనావృష్టి అనేది ఏర్పడేటువంటి అవకాశం ఉందో అప్పుడు అమ్మ తన యొక్క స్వరూపాన్ని శాకాల స్వరూపంలో వేదాల స్వరూపంలో పంపించి తనను తాను పూజ చేసుకొని మళ్ళీ అనావృష్టి లేకుండా లోకాన్ని రక్షించేటువంటి శుభమైనటువంటి దివ్యమైన అవతారం శాకంభరి అవతారం. అది మనం చూస్తున్నాం. సంతోషంగా భవానీ భువనేశ్వర దేవస్థానంలో పూర్వాషాఢ నక్షత్ర ఉత్సవాన్ని నక్షత్రోత్సవం ప్రారంభం చేసినటువంటి ఉత్సాహంతో మళ్ళీ జరుపు